హిందూ సమాజాన్ని ద్రోహం చేసిన చరిత్ర ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఉంది. ఆ రోజు తహసీల్దార్ని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసాం. ఎవరి దగ్గరకు పోయినా సరే చెవిటోడు చెవులో శంఖం ఊదినట్టు ఆ రోజు మఠానికి భూమిని అందిస్తే ఆ భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించి బుచ్చిలో కోట్ల రూపాయల మఠం భూములు హాంఫట్టా? మఠం భూములు, సత్రాల ఆస్తులు అధికారులు పరిరక్షించడం లేదా? మఠం భూములు దేవాదాయ శాఖ పరమా లేక వంశపారంపర్యమా? తేల్చలేని అధికారులు. ఇప్పటికే జోరుగా రిజిస్ట్రేషన్లో. మఠం భూముల్లో బహుళ అంతస్తులు, కమర్షియల్ ప్లాట్లు. ధార్మిక సంస్థల మఠం భూముల పరిరక్షణలో దేవాదాయ శాఖ ఘోర విఫలమా? కోట్ల రూపాయల మఠం భూములు ఎవరి హస్తగతం? పూర్తి వివరాలతో మన HN9 టీవీ. బుచ్చిలో కోట్ల రూపాయల మఠం భూములు హాంఫర్డ్. ఇది ఎంతవరకు వాస్తవమో, ఎక్కడ ఎంత కబ్జా జరిగిందో బీజేపీ సెక్రటరీ కాసా శ్రీనివాసులు గారిని అడిగి తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే అమ్మా. బుచ్చిరెడ్డిపాళెంలో స్వాముల భూములైతేమి, మఠాల భూములైతేమి, దేవాలయాల భూములైతేమి, జాగా ఉంటే ఏసీ పాగా అనే విధంగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా ఆక్రమించుకొని ఆ భూములలోనే, ఆ స్థలాల్లోనే ఈరోజు వాళ్ళు నివాస గృహాలైతేమి, షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఏమి కట్టుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ బ్రహ్మంగారి మఠం ఉంది బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో. బ్రహ్మంగారి మఠం ఉంటే ఆ మఠాన్ని చూసుకుంటూ అక్కడ అరెకర పొలం ఉండింది. ఆ బ్రహ్మంగారు మఠానికి గతంలో పూర్వీకులు అరెకర పొలం కేటాయించి ఆ పొలాన్ని పండించుకుంటూ బ్రహ్మంగారి మఠంలో పూజలు చేయమని చెప్పి ఆ రోజు మఠానికి భూమిని అందిస్తే ఆ భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించి దానికి లేనిపోని డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళు ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడం జరిగింది. ఈ విషయంపై మేము అధికారులకు తెలియజేశాం. అయ్యా, స్వాములు భూములు ఆక్రమిస్తున్నారు, మఠాల భూములు ఆక్రమిస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు మాకు చూపించండి అని అడిగితే వాళ్ళ కాడ ఎటువంటి కాగితం లేకుండా ఆక్రమిస్తుంటే ఆనాటి పాలకులు, ఆనాటి అధికారులు వాళ్ళకు దొంగ కాగితాలు పుట్టించి వాళ్ళకు పర్మిషన్లు ఇస్తే ఈరోజు మఠాల భూములు ఆక్రమించారు. ఆ భూముల్లోనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళు అనుభవిస్తుంటే రాబోయే రోజుల్లో ఆ బ్రహ్మంగారి మఠానికి ధూప నైవేద్యాలు ఎవరు చేయాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయంపై అనేక సార్లు అధికారులు కలిసాం. అదే కాదు, మునగాల సుబ్రహ్మయ్య అనే ఒక స్వామీజీ సాధుల్లో కలిసిపోయి సమాజం కోసం 1997లో అతను సొంత డబ్బులతో ముంబై రోడ్లో 4 కోట్ల రూపాయలు విలువ గల ఆస్తిని కొనిపెట్టాడు. దాంట్లో సమాజంతో కలుపుకొని ఒక అనాథాశ్రయమా, ఒక దేవాలయమా, ఒక పిల్లలకు స్కూల్ కట్టించాలంటే ఆ స్వామి భూమిని కూడా ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఒక ERO కాడ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఆ భూములను ఆక్రమించి వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ భూముల్ని, ఆ స్వామి యొక్క భూముల్ని ఇడిపించమని చెప్పి ఆ రోజు తహసీల్దార్ని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసాం. ఎవరి దగ్గరకు పోయినా సరే చెవిటోడు చెవులో శంఖం ఊదినట్టు ఆ భూముల్ని కాపాడకపోక ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే భూములను ఆక్రమించారో వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ అధికారులు, ఈ పాలకులు లబ్ధి పొంది హిందూ సమాజాన్ని ద్రోహం చేసిన చరిత్ర ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఉంది. మరి మఠం భూములని అధికారులు పర్యవేక్షించలేదా? అధికారులు పర్యవేక్షించలేదు. కలెక్టర్ గారిని కలిసాం, తహసీల్దార్ని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం. ఎవరిని కలిసినా సరే మేమేం చేసామయ్యా, మాకు రాజకీయ నాయకులు ఒత్తున్నాయని చెప్తున్నారు. మేము ప్రశ్నించాం, అయ్యా మీకు ఏ రాజకీయ నాయకుడు జీతం ఇవ్వడం లేదు, మా ప్రజాధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, దేవాలయాలు కాపాడాల్సిన బాధ్యత, దేవాలయ ఆస్తులు కాపాడాల్సిన మీ బాధ్యత అని చెప్పినప్పటికీ పట్టి పట్టనట్టు కాలయాపన చేయబట్టే ఈ రోజు వాళ్ళు కాంప్లెక్స్లు కట్టుకొని అనుభవిస్తున్నారు. అయితే ఈ భూములన్నీ కూడా వంశపారపర్యంగా వస్తున్నాయంటారా?
ఈ భూములన్నీ కూడా మునగాల సుబ్బరామయ్య గారి భూమి అయితే అతను స్వంత డబ్బులతో 1997 సంవత్సరంలో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ మఠం భూమి అయితే వందల సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా వస్తుంటే దాన్ని కూడా అన్యాక్రాంతం చేశారు. ఈ విషయమై మొన్న జరిగిన ఎలక్షన్లకు ముందు ఇక్కడ ప్రచారానికి వచ్చినటువంటి అప్పుడు ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేయడం జరిగింది. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకు తెలియజేస్తే దీని మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఈ భూములు నిడిపిస్తాం, హిందూ సమాజానికి అప్పగిస్తామని చెప్పడం జరిగింది. వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పటికే కొంత భాగం రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నట్లు మాట్లాడుతున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? వాస్తవం అమ్మ, దొంగ సర్టిఫికేట్లు పుట్టిస్తున్నారు, అధికారులు కొనేస్తున్నారు, ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుపోయి వాళ్ళు వాటి మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలా, ఈ భూముల్ని స్వాములకి మఠాలకు అప్పగించాలా, అప్పగించి సమాజాన్ని కాపాడాలని మేము కోరుతున్నాం. అయితే మఠం భూముల్లో కమర్షియల్ బహుళ అంతస్తులు కూడా నిర్మిస్తున్నట్లు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది ఖచ్చితంగా వాస్తవం. ఆ భూముల్ని కమర్షియల్ కాంప్లెక్స్గా నిర్మించి వాటి ముందు పాత రాజకీయ నాయకుల్ని, గత ప్రభుత్వ నాయకుల్ని విగ్రహాలు పెట్టి తూతు మంత్రంగా కాపాడుకుంటున్నారు. ఆ నాయకులకు కూడా మేము తెలియజేస్తున్నాం, అయ్యా హిందూ సమాజాన్ని కాపాడండి, మీ విగ్రహాలు పెడితే మీ సొంత స్థలాల్లో పెట్టుకోండి, మేము సంతోషిస్తాం. ఆలయాల భూముల్లో కాదు, మఠాల భూముల్లో కాదు, మీరు కూడా సహకరించి ఆ భూమిని వెంటనే మఠానికి అప్పగించాలని వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. మేము మఠం భూముల పరిరక్షణలో దేవాదాయ శాఖ ఎలా ఉందంటారు? దేవాదాయ శాఖ గత ప్రభుత్వంలో ఎట్టుందో ఇప్పుడు కూడా అట్టే ఉందమ్మా. వాళ్ళలో ఎటువంటి మార్పులు లేదు. వాళ్ళు దేవాదాయ శాఖ ఆస్తులు కాపాడమని చెప్పి, దేవాలయాలను కాపాడమని చెప్పి ప్రజాధనంతో జీతాలు తీసుకొని కబ్జాదారులకే సపోర్ట్ చేస్తున్నారు తప్పితే దేవాలయ భూములు కానీ, మఠాల భూములు కానీ, స్వామీజీ భూములు కానీ కాపాడే ప్రయత్నమే చేయటం లేదు. మరి కోట్ల రూపాయల మఠం భూములు ఎవరి హస్తగతం అంటారు? గత వైసీపీ నాయకుల హస్తగతంలో ఉన్నాయి. గతంలో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, ఎవరైతే పెత్తనం చేశారో ఆనాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ యొక్క స్వాధీనంలోనే ఉన్నాయి, వాళ్ళ యొక్క అనుభవంలోనే ఉన్నాయి. వాళ్ళు కాంప్లెక్స్లు కట్టారు, కొంతమంది కొట్లు కట్టి బాడుకిచ్చి ఉన్నారు. వాటి మీద చర్యలు తీసుకోవాలా, వాటిని కబ్జాదారుల చెర నుండి వెంటనే విడిపించాలని కోరుతున్నాం. కోట్ల రూపాయల మఠం భూములు ఎవరి హస్తగతం అంటారు? కబ్జాదారుల హస్తగతంలో ఉన్నాయమ్మా. ఎవరైతే కబ్జా చేశారో గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే ఎవరైతే వాటిని స్వాధీనం చేసుకున్నారో, ఎవరైతే వాటిని ఆక్రమించారో వాళ్ళ హస్తగతంలోనే ఉన్నాయి. వాటిని ఇడిపించాలా, సమాజానికి అప్పగించాలా. మరి సెటిల్మెంట్ చేయమని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అవి ఎంత మటుకు నిజం అంటారు? సెటిల్మెంట్లు చేయాలంటే ఎవరన్నా సెటిల్మెంట్ బ్యాచ్ ఉంటుందమ్మా. ఒక హిందూ పౌరుడిగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వాటి కోసం నిరంతరం హిందూ సమాజాన్ని వెంటబెట్టుకొని పోరాడుతూనే ఉంటాం. ఇదండి మఠం భూములు, స్వాముల ఆస్తులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. చూద్దాం ఎంతవరకు కూడా దీని మీద విచారణ అయితే జరుగుతుందో, వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.